ఉద్యమం పేరుతో దోచుకున్న కేసీఆర్తో ప్రజా సమస్యలు తీరుస్తున్న తనకు పోలికే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనను తన 10 నెలల పాలనను బేరీజు వేస్తే ఇది అర్థమవుతుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ప్రారంభించడంతో పాటు 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించిన సీఎం 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులను తాము 10 నెలల్లోనే చేశామని వివరించారు. కమిషన్ల కోసం 12% రుణాలు చేసి మోయలేని భారం మోపడంతో రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదని మండిపడ్డారు. జానారెడ్డిలాగా కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోకుండా ఉండేందుకే టెంపర్మెంట్ కోల్పోలేదని వివరించారు. స్వరాష్ట్రం వచ్చినా నిరుద్యోగుల కల నెరవేరలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రవీంద్ర భారతిలో కొలువుల పండుగ పేరుతో 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కుమార్తెకు బంధువుకు కారుణ్య నియామకం ఇచ్చిన కేసీఆర్ నిరుద్యోగులను మాత్రం గాలి కొదిలేశారని మండిపడ్డారు. ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎందుకనే యువత ఓడగొట్టిందని విమర్శించారు. మోదీ 10 ఏళ్లలో ఉద్యోగాలిస్తే ఉత్తరాది నుంచి దక్షిణాదికి ఉపాధి కోసం వలసలు ఎందుకొస్తాయని ప్రశ్నించారు. త్వరలోనే గ్రూప్ 1, 2, 3 సహా అనేక ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ రోజు ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం, న్యాయస్థానాలలో చిక్కుముళ్లుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చినాం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నీ నియామకాలు కానే కావాలి. నేను వారిని అడుగుతున్న 10 సంవత్సరాలు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి సరైన విధంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల యుక్త వయసులో ఉన్న పిల్లల జీవితాలు ఎంత సర్వనాశనమైనవి. మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? 10 నెలల్లో మేము చేసిన పనుల్ని 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినా నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. ముఖ్యమంత్రిపై ప్రజల్లో అసంతృప్తి ఉందంటూ బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోందన్న రేవంత్ రెడ్డి మంచి పథకాలు అందిస్తుంటే ప్రజలకు కోపం ఎందుకుంటుందని ప్రశ్నించారు. పాలనపై పట్టు రాలేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, ఇష్టానుసారం పాలిస్తేనే పట్టు వచ్చినట్లా అని ప్రశ్నించారు. సహేతుక కారణం చెప్పకుండానే దళిత నేత రాజయ్య, ఈటల రాజేందర్ను తొలగించారని దుయ్యబట్టారు. సచివాలయానికే రాని ముఖ్యమంత్రికి తనకు పోలికే అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం సామాన్యుడి బాధలు తెలుసుకోవడంతో పాటు నిరసన చెప్పేందుకు అవకాశం ఇస్తున్నట్టు వివరించారు. గడిలో దొరలాగా కాకుండా విజ్ఞతతో పరిపాలిస్తున్నట్టు వివరించారు. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది ఒక కుటుంబం, ఒక 11 మంది మంత్రులు మారిన మిగతాలంతా సేమ్ అదే వ్యవస్థ కదా. ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరామ్ తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, నన్ను తిడుతున్నారు. భారతదేశంలో 1.3 అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నేను ప్రకటించలే. అన్ఎంప్లాయ్మెంట్ 8.8 ఉన్నదాన్ని 6.1. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శకత తీసుకొచ్చి 88% సక్సెస్ రేషియో మన స్టేట్ చూపించింది. ఇది మన పరిపాలన మీద పట్టు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను గుజరాత్కు పోకుండా తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణ పరిపాలన మీద పట్టు సాధించిన మేము దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఉద్యోగులున్న సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయని సీఎం వెల్లడించారు. మన ప్రాంతాలను అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రతిసారి దర్శనాల కోసం టీటీడీని ఎందుకు అడుక్కోవాలని ప్రశ్నించారు. అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? లేకపోతే యాదగిరి గుట్టను యాదాద్రి నువ్వు చేస్తే తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ పేరును కూడా తెలంగాణకు వదలే చాలా మంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసిన. వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం.
ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను మనం అడుక్కునేవి ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా? లక్ష్మీ నరసింహస్వామి లేడా? లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. వాల్యూ యాడిషన్ పెరగాలి అనే సందేశం అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు జూనియర్ అసిస్టెంట్స్గా ఒక వ్యక్తి ఓ కుటుంబం చేసిన అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 8,000 కోట్ల రూపాయల ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కేసీఆర్ పెండింగ్ పెట్టిపోయారని సీఎం ధ్వజమెత్తారు. కమిషన్ల కోసం ఇష్టారీతిన 12% అప్పులు తెచ్చి మొయ్యలేని భారాన్ని మోపారని మండిపడ్డారు. మాజీ సీఎం చేసిన అప్పులకు 1,50,000 కోట్లు బ్యాంకులకు కట్టినట్టు వెల్లడించిన రేవంత్, ఆ డబ్బులుంటే రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లకు గంటలో సర్దుబాటు చేసేవాడినని వెల్లడించారు. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు. మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగిన అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు అంటే నేను కూడా తీసుకుంటా. నేను కొంచెం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటున్నా. కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ కానీ రివర్ రిజర్వేషన్ల వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్లో ఇంట్రెస్ట్లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్ళబడే అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేపించి 5%, 6%కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను నా ఇంటికి రూపాయి రాదు. ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఈ ఆదాయాన్ని వెల్ఫేర్ కింద, డెవలప్మెంట్ కింద తిరిగి రాష్ట్రానికే ఖర్చు పెడతా నేను.